అయితే ఆయిల్ వేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి గజ్జలు మర్చిపోయా. సింపుల్గా ఫ్రైడ్ రైస్ ఎట్లా చేయాలో నేను చెప్తాను. ఫస్ట్ ఆయిల్ తీసుకొని కొన్ని ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత క్యారెట్, బీన్స్, మనకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు అనమాట. వేసుకొని మంచిగా ఫ్రై చేయాలి, మంచిగా కుక్ అవ్వాలి అవి. తర్వాత ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలన్నమాట. పచ్చిమిర్చి వేసుకుంటే ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే ఘాటు మొత్తం అక్కడే పచ్చిమిర్చి నుంచి వస్తుంది, మనం ఇంకా కారం వేయము. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఎన్ని ఎగ్స్ అంటే మన క్వాంటిటీ తగ్గట్టు ఎగ్స్ వేసుకోవాలి. నేనైతే 6 ఎగ్స్ వేసాను అనమాట, 4 మెంబర్స్కి రావాలని చెప్పి. సో అలా ఎగ్స్ మంచిగా స్క్రాంబుల్ ఎలా కలుపుకోవాలి మొత్తం, కొంచెం సాల్ట్ వేసి కలిపాను. నాకైతే ఫుల్ హ్యాండ్ నొప్పి వచ్చేసింది అనమాట మొత్తం కలిపేసరికి. సో ఎగ్స్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకొని మంచిగా కలపాలన్నమాట. అప్పటికే కలిపి ఉన్నాను కదా, నాకైతే అసలు ఫుల్ హ్యాండ్ పెయిన్ వచ్చేసింది అనమాట. నా వల్ల కాలేదు. ఐ మీన్ ఇక్కడ వ్రిస్ట్ దగ్గర పెయిన్ వచ్చింది, ఇంకా నాకు తిప్పడం కుదరలేదనమాట, క్వాంటిటీ కొంచెం ఎక్కువ కాబట్టి. సో అందుకే మా హస్బెండ్ పిలిచాను, ఆయన వచ్చి నాకు హెల్ప్ చేశారనమాట. మంచి